నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 28న మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న మార్గాని. రాజమహేంద్రవరం రూరల్ దుర్గేష్ కు కేటాయించాలి. కడియం నుండి జనసేన శ్రేణులు పాదయాత్ర. ఐటీ అధికారుల పేరుతో దోపిడీ చేసిన వ్యక్తుల అరెస్ట్. 3.5 కిలోల బంగారం, 5 లక్షల నగదు స్వాధీనం. 2000 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేపట్టడం స్వాగతీయం. వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు 2.2 వర్షన్ ఓఎన్జీసీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ కార్యకలాపాలు. దేవుడి దయతో మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి సిటీ నుంచి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఐటీ పార్కులను తెచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మార్గాని భరత్రాం వెల్లడించారు. రాజమండ్రి వీఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10th నుంచి పీజీ వరకు చదివిన ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మెగా జాబ్ మేళాకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో సహా రమారమి 150 వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై ఉద్యోగావకాశాలు కల్పిస్తాయన్నారు. వాటితో స్థానికంగా ఉన్న సంస్థలు, బ్యాంకులు కూడా ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం అవుతున్నాయన్నారు. 5,000 మందికి ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామని, 7-8 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని అంచనా వేస్తున్నామని అన్నారు. అభ్యర్థులు నేరుగా బుధవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళాకు వచ్చి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్ సమీపంలో 100 కోట్ల రూపాయలతో ఐటీ పార్కును నిర్మాణం చేయడానికి ఇప్పటికే 2 ఎకరాల స్థలాన్ని కేటాయించామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన పంపినట్టు తెలిపారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఎటువంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా రుణాలు పొందే ఏర్పాటు కూడా చేస్తున్నామని వివరించారు. సమావేశంలో వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. యూత్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ 10th క్లాస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి స్కిల్డ్, అన్స్కిల్డ్, అక్కడి నుంచి పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళ దాకా వాళ్ళకున్న డిగ్రీ బట్టి, వాళ్ళకున్న ప్రతిభ బట్టి రేపు ఉదయము మార్గాని ఎస్టేట్స్లో జరగబోతూ ఉంది. రాజమహేంద్రవరం యువత అందరికీ కూడా శుభవార్తగా ఇవాళ అభివర్ణిస్తూ రేపు అందరూ కూడా రండి. ఎందుకు చేతనంటే 5,000 ఉద్యోగాలు అని అంటే చిన్న అంశం కాదు. 150 కంపెనీస్ రావడం అని అంటే కూడా చిన్న అంశం కాదు. దీంతో పాటు లోకల్గా ఉన్న ఎవరైతే స్టోర్స్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న ఎవరైనా కానీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఈ మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణము సుమారుగా 4 ఎకరాలు కేవలం ఈ జాబ్ మేళాకి ఉపయోగిస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరం రూరల్ టికెట్ను టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్కు కేటాయించాలంటూ జనసేన పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. మంగళవారం కడియం దేవి సెంటర్ నుండి రాజమహేంద్రవరం శ్యామల సెంటర్ వరకు దుర్గేష్కి మద్దతుగా జన సైనికులు, వీర మహిళలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ టికెట్ తమకే దక్కాలని కందుల మద్దతుదారులు, అనుచరులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. దుర్గేష్ కావాలి, దుర్గేష్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జన సైనికులు, వీర మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, జనసేన ముఖ్య నాయకులు గట్టి నర్సయ్య, పంతం గణపతి, ముద్రగడ జమ్మి, ఏ సాయిబాబు, పుల్ల రామారావు, చప్పా చిన్నారావు, ఎడ్ల మహేష్, మార్గాని ఏడుకొండలు, వీర ప్రకాష్, షేక్ అమీనా, ఆసూరి సుధాకర్ తదితరులు మాట్లాడారు. జనసేన, తెలుగుదేశం అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు రూరల్ సీటుపై పునరాలోచన చేయాలని కోరారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ రూరల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థి కందుల దుర్గేష్ అని ప్రకటించారని తెలిపారు. అనంతరం జరిగిన పరిణామాల్లో రూరల్ నుండి గోరంట్ల బుచ్చే చౌదరి పోటీ చేస్తారని వార్తలు రావడంపై తామంతా ఆందోళన చెందామని తెలిపారు. తమ నేత కందులకే రాజమహేంద్రవరం రూరల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేమగిరి, ధవళేశ్వరం, ఐఎల్టీడీ జంక్షన్, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్ మీదుగా శ్యామల సెంటర్కు చేరుకుంది. జనసేన, తెలుగుదేశం పొత్తు భాగంగా ఈరోజు మరి కందుల దుర్గేష్ గారికి మరి గతం నుంచి కూడా మరి 2018 నుంచి కూడా ఏదైతే జనసేన నమ్ముకొని ఉన్నారో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా దుర్గేష్ గారు అలాగే ఉభయ గోదావరి జిల్లాలు కూడా అధ్యక్షత వహిస్తూ జనసేన వెంటే ఉంటూ ఈ రోజు దాకా కూడా నిలబడడం కూడా జరిగిందన్న విషయం రాజమండ్రి ప్రజానికానికి కానీ చుట్టుపక్కల ఉన్న ఉభయ గోదావరి జిల్లాల ప్రజానికానికి కానీ అందరికీ తెలుసున్న విషయమే. మరి ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి జనసేన
అలాగే తెలుగుదేశం ఈక్వేషన్లో మరి ఉన్న ప్రాబ్లం ఏంటో అనేది మనకు తెలియదు. కానీ మరి ఈరోజు కందుల దుర్గేష్ గారు మేము సీటు కావాలని చెప్పి ఉమ్మడి ఏదైతే మామూలుగా ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీలో ఈరోజు జనసేన తరపున ఈ రోజు కందుల దుర్గేష్ గారి సీటు కావాలని చెప్పి కూడా మేము అడగడం కూడా జరుగుతుంది. ఈ రోజుని కడియం నుంచి కూడా కోడుమూరు బస్ స్టాండ్ దగ్గర నిరసన ప్రకటించడానికి కూడా స్వచ్ఛందంగా రాత్రి చెప్తే ఎంతమంది వచ్చారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మరి రానున్న రోజుల్లో కూడా సీటు విషయంలో వెంటనే మరి ఏదైతే జనసేనకు సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ తీసుకొని స్వచ్ఛమైన దీని మీద ఆలోచన విధానాన్ని కల్పించాలని చెప్పి ఈరోజు జనసేన సైనికులు అవనేయండి అలాగే మామూలుగా జనసేన మహిళలు ఎవరినేయండి వీళ్ళందరూ కూడా పోవడం కూడా జరుగుతుంది. బంగారం వ్యాపారం మొదలుపెట్టాడు. దురలవాట్లు వ్యసనాలకు బానిసై అప్పుల పాలవ్వడంతో వ్యాపారం కాస్త మూతపడింది. అదే సమయంలో తనతో పాటు వ్యాపారం ప్రారంభించిన మరో వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకున్నారు. అది ఓర్వలేక ఆయన దగ్గరే ఐటీ అధికారుల పేరుతో బంగారం కొట్టేసి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజుల క్రితం జరిగిన బంగారం దోపిడీని పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక జాంపేట దిశ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ పి జగదీష్ వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్డుకు చెందిన మోహన్ నారాయణ్ కుంభాకర్ గతంలో బంగారం వ్యాపారం చేసేవాడు. మహారాష్ట్రకు చెందిన బాబు నాథూరాం భీమవరంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు. ఇద్దరికీ పరిచయాలు ఉన్నాయి. నాథూరాం అంచెలంచెలుగా ఎదిగారు. వ్యాపారం మూతపడి బంగారు నగలు చేసుకుంటున్న మోహన్ నారాయణ్ అది జీర్ణించుకోలేకపోయాడు. నాథూరాం దగ్గర బంగారం కొట్టేయడానికి పథకం పన్నాడు. 5గురు ప్రధానంగా మరో 7గురు సహాయకులతో కలిసి ఆచరణలో పెట్టాడు. ఈ నెల 21న జంగారెడ్డిగూడెం నుంచి కారులో భీమవరానికి బయలుదేరిన నాథూరాం వద్ద భారీ మొత్తంలో బంగారం నగదు ఉన్నట్లు తెలుసుకుని వెంటబడి నల్లజల్ల సమీపంలో ఐటీ అధికారులమంటూ బెదిరించి 3.5 కిలోల బంగారం 5 లక్షలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీలు సిహెచ్ రామారావు, కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్లజల్ల సిఐ కె దుర్గాప్రసాద్తో కలిసి 4 బృందాలుగా దర్యాప్తు చేసి ఛేదించారు. ఈ మెయిన్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఈ మొత్తం కేసులో మాస్టర్ మైండ్ అని మనం చెప్పొచ్చు. సో హీ హాజ్ ఎంప్లాయిడ్ 6 to 7 అదర్స్ ఆల్సో. ఆయనతో పాటుగా ఆయన బేసికలీ అప్పుల వల్ల ఈ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళని కొంతమంది మీద అందరి మీద కూడా ఇన్ఫాక్ట్ ఆల్ అక్యూజ్ మీద ప్రీవియస్గా ఈ డిమానిటైజేషన్ టైంలో ఈ నోట్స్ ఎక్స్చేంజ్ FICN కేసెస్ కూడా ఉన్నాయి, చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఆయన కూడా అక్యూజ్ మెయిన్ A1 ఎవరున్నారు ఆయన కూడా గోల్డ్ షాప్ మర్చెంట్ కాబట్టి ఆయన కూడా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది బాగానే ఐడియా ఉంది. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన్ని ఒక ఇన్నోవా కార్, అది క్రిస్టా కార్ని రెంట్కి తీసుకొని ఆయన్ని వెనక ఫాలో అయ్యి నల్లజల్ల అవుట్స్కర్ట్లో ఆయన్ని ఆపడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ రాజమండ్రి దాకా వాళ్ళు ఫాలో అవుతారు. సో మీన్ వైల్ మొత్తం ప్రాపర్టీని ఆయన్ని బెదిరించి ఆ ప్రాపర్టీ అది వెనక్కి వీళ్ళు తీసుకొని ఆ కార్ అండ్ కీ మాత్రమే, మొబైల్ ఫోన్స్ వాటెవర్ వాళ్ళ బిలాంగింగ్స్ ఉన్నాయి అది మాత్రమే వెనక్కి ఇచ్చి ప్రాపర్టీ అండ్ 5 lakhs క్యాష్ ఇది వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. టోటల్గా 12 మంది ఉన్నారు. దాంట్లో 9 మెంబర్స్ని అరెస్ట్ చేసి ఉన్నాము. ఇంకొక 3 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. మోస్ట్లీ అందరూ జంగారెడ్డిగూడెం వాళ్ళే. భారతదేశంలో సుమారు 2000 రైల్వే స్టేషన్లు ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న గొప్ప నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని 554 అమృత్ భారత్ స్టేషన్లు, 1500 రైల్వే ఫ్లైఓవర్ అండ్ అండర్ పాస్ల పునరుద్ధరణతో సహా దేశవ్యాప్తంగా 2000 రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేస్తారు. ఇందులో భాగంగా 270 కోట్లతో రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి. ముఖ్య అతిథులుగా చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ భరత్రాం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీరాజు హాజరయ్యారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ 1845వ సంవత్సరంలో పనులు మొదలు కాగా 1852వ సంవత్సరంలో పూర్తయిందన్నారు. ఆనాడు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ను అందించడంలో ఈ రైల్వే స్టేషన్ ప్రధాన భూమిక పోషించిందన్నారు. అమృత భారత్ స్టేషన్ పథకంలో 270 కోట్లు మంజూరు చేయడం పట్ల ప్రధాని మోడీకి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ భరత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాజమండ్రి రైల్వే స్టేషన్లో కొత్తగా 4-5 ప్లాట్ఫారాలు వచ్చాయని, తూర్పు రైల్వే స్టేషన్ వైపుగా 6వ ప్లాట్ఫారం రాబోతుందన్నారు. నరేంద్ర మోడీ కోట్లాది మంది ప్రయాణం చేసే రైల్వే వ్యవస్థ అత్యంత ప్రాధాన్యతనిస్తూ లాజిస్టిక్ బంగారంగా గుర్తింపు చేస్తున్నారని సోము పేర్కొన్నారు. ఏడీఆర్ఎండి శ్రీనివాసరావు, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి ఎక్స్ప్రెస్ ఓపెన్ చేస్తున్నారు మోడీ గారు. ఇవన్నీ కూడా విమానంలో ఉండేటువంటి సౌకర్యాన్ని లైన్స్ లో కల్పించాలనేటువంటి రైల్వే స్టేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ తిరుపతిలో కానీ వీటన్నిటి కూడా 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కేటాయించారు. ఈ రైల్వే స్టేషన్ అన్ని కూడా ఈక్వల్గా ఎయిర్పోర్ట్ లో తయారు చేయాలనేది ప్రధానమంత్రి యొక్క సంకల్పం అని అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఆయన విజన్ మీద ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇవాళ దేశంలో ఒక విజన్ ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రపంచ దేశాలకి ఇవాళ ప్రధానమంత్రి ఉంటుంటే ప్రతి దేశం కూడా ఇవాళ ఆయన్ని ఆహ్వానించడం రష్యా లాంటి కంట్రీస్ ని ఇక్కడ ప్రపంచంలో అమెరికా లాంటి కంట్రీస్ ని పెద్ద కంట్రీస్ ని నరేంద్ర మోడీ చెప్తే కొన్ని గంటల పాటు యుద్ధం ఆపినటువంటి దేశం రష్యా. శ్రీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ రాజమహేంద్రవరానికి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సుమారుగా ట్యాక్సెస్ తో కలుపుకొని 270 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా చాలా అదృష్టం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ ఒక నెట్వర్కింగ్ కానీ చాలా అద్భుతంగా, అంటే ఇది మాటలతో వర్ణించలేనిది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 దాకా ఒక లెక్క అయితే 2014 నుంచి ఈ 2023 ఈ 9 సంవత్సరాలు ఒక లెక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. సుమారుగా 2000 రైల్వే స్టేషన్స్ని ఒకేసారి ఆధునీకరించాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈ రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా 1845లో ప్రారంభమైంది. అప్పుడు మన ధవళేశ్వరం ఆనకట్టకి కావలసినటువంటి మెటీరియల్ సప్లైకి ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందే తయారైనటువంటి ఈ రైల్వే స్టేషన్ని 172 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్. భారత ప్రభుత్వం ప్రధానంగా రైల్వేస్లో ప్రపంచంలోనే అతి గొప్ప రైల్వేస్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. ఆ భారతదేశంలో రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించాలి. ఆ పురాతన వ్యవస్థని ఆధునీకరించడం ద్వారా ఇప్పుడు వందే భారత్ ఉంది, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అలాగే స్టేషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు స్టేషన్లోకి అడుగు పెట్టాలంటే భరించలేనటువంటి బాధ, దుర్గంధం. కానీ ఇవాళ గ్రీన్ టాయిలెట్స్ లాంటివి రావడం వల్ల రైల్వే కంఫర్ట్స్ పెరిగాయి. భారత ప్రజల మనసు పెంచుకునేటువంటి రైల్వే వ్యవస్థలో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో మధ్యతరగతి, పేద తరగతి వాళ్ళు, పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క మనస్సులు గెలిచేటట్టుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని నా తరఫున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత కార్యకలాపాల్లో భాగస్వామ్యం 2.2 వర్షన్ ద్వారా మునగాకు పొడి పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక గురుకుల గిరిజన సంక్షేమ పాలికోన్నత పాఠశాలలో ప్రాజెక్ట్ ఐరన్ ప్లస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రక్తహీనత వలన కళ్ళు తిరిగి పడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవటం ముఖ్యమన్నారు. పిల్లలు చిన్నతనం నుంచి ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని తెలియజేశారు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో కౌమార దశలో ఉన్న బాలికలకు మునగాకు పౌడర్ ఇవ్వటం జరుగుతుందన్నారు.
ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ నారాయణ్ మాట్లాడుతూ నేటి బాలికలే రేపటి ఆరోగ్యవంతమైన సమాజానికి వెన్నెముక అన్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలనే పోషక లోపాలను అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రాజెక్ట్ ఐరన్ ప్లస్ కార్యక్రమానికి నాంది పలికినట్లు తెలిపారు. జనరల్ మేనేజర్ సంతన్ దాస్, సమన్వయకర్తగా డాక్టర్ ఎన్ వసుంధర, ఓఎన్జీసీ ప్రతినిధులు ఎల్ఎస్ రాజు, కె సురేష్ కుమార్, జి ప్రశాంత్, రవీంద్ర, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా సంక్షేమ శాఖాధికారులు కెఎన్ జ్యోతి, ఎం సందీప్, పిఎస్ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు గిరిజన నృత్య ప్రదర్శన చేశారు. చదువుకోవాలంటే మీరు హెల్తీగా ఉండాలా లేదా? హెల్తీగా ఉండాలి. అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే చదువుకోగలరా? అప్పుడు ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది, వీక్ అయిపోతారు. ఆ వీక్నెస్ మీద మళ్ళీ మనకి ఏదో ఒకటి జ్వరాలు అవన్నీ వస్తూ ఉంటాయి, అవునా కదా? ముఖ్యంగా ఆడపిల్లలకి ఏమవుతుంది? మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు ఇంకా బ్లడ్ పోతూ ఉంటుంది. సో ఇలా రక్తహీనత ఉండి మన బాడీకి తగ్గట్లు మనము చూసుకోకపోతే ఇలాంటి వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి, అవునా కదా? వస్తూ ఉంటాయి. మార్చి 3వ తేదీన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని రాజమహేంద్రవరం నుంచి లోక్సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న మరిది గంగాధర్రావు చెప్పారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మేనిఫెస్టో తదితర వివరాలు వెల్లడించారు. రాజమండ్రిలో నెలకొన్న సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అనువైన మార్గాలు అన్వేషిస్తూ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి వీలుగా మార్చి 3వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థికి 95 లక్షలు మించి ఖర్చు చేయరాదన్న ఎన్నికల కమిషన్ నిబంధన ఉందని, దీన్ని ఇంకా తగ్గించి 60% అంటే 59 లక్షల రూపాయలు మించకుండా ఖర్చు చేయాలని చూస్తున్నామన్నారు. ఖర్చు ఆదా కోసం ఎన్నికల మేనిఫెస్టో కూడా ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. అలాగే ప్రచారం కోసం పెద్ద పెద్ద సభలు కాకుండా సోషల్ మీడియా ద్వారా అన్ని మొబైల్స్కి తమ విధానాలను చేరువ చేస్తామని తెలిపారు. మార్చి 11 నుంచి మీ ప్రశ్నకు నా సమాధానం పేరుతో ప్రచార యాత్ర ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈలోగానే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటిస్తామన్నారు. మేము కొంతమంది శాసనసభ్యుల పరిశీలన ఉంది, వాళ్ళను కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. ఈ ఈస్ట్ వెస్ట్లో ఈ విస్తృతమైన విషయాలు నేను చాలా క్లుప్తంగానే చెప్పదలిచానండి. ఇవి విషయాలు చాలా మళ్ళీ ఇంకో రకం క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు రిలీజ్ చేయవలసిన మేనిఫెస్టోని మార్చి 11వ తారీఖు 3వ తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మేము ఖర్చులో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 95 లక్షల 60% భాగంగా 59 లక్షలు నా లిమిట్ కాబట్టి ఈ మార్చి 13ని మేనిఫెస్టో అనేది ఆన్లైన్లో మీకు వస్తుంది. ఫేస్బుక్, యూట్యూబ్లో ఇలాంటి ఛానల్లో వస్తుంది, అందరూ చూడొచ్చు. రెండో విషయం ఏంటంటే మార్చి 3వ తారీఖు నుంచి 11వ తారీఖు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి మార్చి 11 నుంచి మీ ప్రశ్నకు నా సమాధానం చర్చలో భాగంగా నేను ప్రజలందరి ముందుకు వచ్చి విస్తృత పర్యటన ఉంటుంది. అదే మార్చి 11న శాసనం 3ని కానీ 11ని కానీ మేము కొంతమంది శాసనసభ్యులను కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే మేము కొత్తగా అద్భుతమైన క్యాండిడేట్లు మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని నిబద్ధతలు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, భారత సంస్కృతి, సజీవ సంస్కృతులు అనుకూలంగా, సమ్మిళిత రాజకీయాలు, సమానత్వంలో భాగంగా అద్భుతమైన మీకు కనీ విని ఎరుగని 3వ తరం రాజకీయాలకి మీకు మేనిఫెస్టో రాబోతుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ దాహానికి బీజేపీ, జనసేన పార్టీలు ఎలా బలవుతున్నాయో అందరికీ అర్థమవుతుందని, ప్రజలందరూ ఈ విషయంపై ఆలోచన చేయాలని ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ అన్నారు. వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన పొత్తులో ఆప్యాయత, అవగాహన లోపించిందని, హత్తుకోలేని పొత్తుగా అభివర్ణించారు. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పరిశీలిస్తే జనసేనను వాడుకుని వదిలేసే కరివేపాకు మాదిరిగా చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 3 ముక్కలాట ఆడుతున్నారని, పవన్ను జోకర్ మాదిరిగా చూడటం నిజంగా బాధాకరమన్నారు. సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హీరోగా, మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా మంచి గుర్తింపు పొందిన పవన్ చంద్రబాబు చేతిలో ఎందుకు బందీ అయిపోయారో అర్థం కావటం లేదన్నారు. కందుల దుర్గేష్ వైసీపీలో ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యేవారిని వ్యాఖ్యానించారు. ఆయన వైసీపీలోకి వస్తే స్వాగతిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రూడా చైర్మన్ రౌతు ప్రకాశ్రావు, నగర అధ్యక్షులు అడప శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అసలు మీరు మాట్లాడక్కర్లేదు అనుకోండి. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నానన్న, అందరూ చెప్తా ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ విపరీతంగా ఇచ్చేస్తున్నారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఒకటి చెప్తున్నా, మీరు ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో
ఇదివరకు గతంలో కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం, కొన్ని వందల వేలు కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం. ఈ కాల్ మనీ కేసెస్లో పేపర్ కటింగ్స్లో మనం ఎన్నో చూసేవాళ్ళం. పాపం ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో బలవన్న మరణాలు ఎన్నో చూసేవాళ్ళం. అంటే ఏ రకంగా పట్టి పీడించేవాళ్ళో వడ్డీ వ్యాపారస్తులు అనేది మనం చూసాం. కానీ ఈ రోజున ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ జగనన్న ప్రభుత్వంలో పెరిగింది. రెండోది, రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసేవాళ్ళం గత ప్రభుత్వంలో. పేపర్ ఇప్పితే పాపం ఆ ఫోటోల్లో రైతన్నలు ఉరి వేసుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసేవాళ్ళం. ఇవాళ ఏమన్నా కనబడుతున్నాయా పేపర్లో? లేదే. అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగింది? అది ఎవరి వల్ల పెరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? మరి పెరిగినాయి. మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి, రైతన్నల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ రకమైన ప్రెషర్స్తో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేవు. స్థానిక సరస్వతి ఘాట్లో ప్రముఖ న్యాయవాది ఆదిలక్ష్మి అవయవదానం చేసి దాని ప్రాముఖ్యతను వివరిస్తూ అలాగే అవయవదానంపై ఉన్న అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ అవయవదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆదిలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ హైందవ ధర్మంలో పరోపకారం, దానం గురించి పెద్దలు అనేక విషయాలు చెప్పారని, అందులో అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటివి ఉన్నాయన్నారు. భగవంతుడు కులాలకు, మతాలకు అతీతంగా ఒకే రకమైన అవయవ పనితీరుతో ప్రాణాన్ని సృష్టికి అందించాడన్నారు. అందులో మానవ జన్మ అత్యున్నతమైందని, మనిషిగా పుట్టి మరణించిన తర్వాత శవంగా పిలిచే ఈ దేహాన్ని అగ్నికి ఆహుతిగానో లేక భూమిలో పూడ్చివేయటమో జరుగుతుందన్నారు. 2022లో చిరంజీవి ఐ బ్యాంక్కి కళ్ళు దానం చేశారని, ఇప్పుడు కుటుంబ సభ్యుల సహకారంతో మరణానంతరం అవయవ దానం చేయడానికి నిర్ణయించుకున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో తోట సుబ్బారావు, యోగా మాస్టర్ రామకృష్ణ, హిందూ చైతన్య వేదిక సభ్యులు రిషి, సామాజిక సేవకుడు రాజు, సహస్ర క్లబ్ నుంచి ప్రసన్న లక్ష్మి, ఉమా పాల్గొన్నారు. నిజంగా మనం చనిపోయిన తర్వాత బ్రతకాలి అని అనుకుంటే కనుక అది ఒక అవయవ దానం వలన మాత్రమే జరుగుతుందనేది నా అభిప్రాయం. ఏ భగవంతుడు ఏ శరీరాన్ని అయితే ఇచ్చాడో ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం పంచభూతాల్లో కలిసిన తర్వాత ఆ శరీరాన్ని దహన సంస్కారమో లేకపోతే భూగర్భంలో పూడ్చడమో జరుగుతుంది. పుట్టుక, మరణం, జీవనం అనేది తథ్యం అందరికీ తెలుసు. కానీ ఆ మరణించే లోపల మనం ఏం చేస్తున్నాం? ఆస్తులు అయితే సంపాదించి వీలునామాలు రాసి పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నామో అదే విధంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శరీరం యొక్క అవయవాలను కూడా మన తదనంతరము అదే విధంగా వీలు రాసి వీలునామా కింద రాసి, అంటే ఏదైతే మన ఆర్గాన్స్ పనికొస్తాయో, అవయవాలు పనికొస్తాయో వాటిని ఇతరులకు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్, అవయవ దానం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేపట్టానండి. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ సువర్ణ యుగం నెలకొల్పారని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని, గౌరవ వేతనం తీసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు. ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెంలో బొండాడ గార్డెన్స్లో నిర్వహించిన ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధాన మండల స్థాయి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 405 మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేసి పేరు పేరున పలకరించారు. గ్రామాల వారీగా అందరి వాలంటీర్లకు సన్మానం చేసి గ్రూప్ ఫోటోలు దిగారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా ఉండే అవార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం శిరోముండనం బాధితురాలికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆర్థిక సాయం అందించారు. భర్త చేతిలో నానా చిత్రహింసలు అనుభవించిన బాధితురాలు ఆశ ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో తలదాచుకుంటోంది. కొన్ని రోజుల క్రితం భర్త అభిరామ్ ఇంటి వద్ద ఉన్న ఆశను దారుణంగా కొట్టి ఆ తర్వాత అత్యంత అమానుషంగా శిరోముండనం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు, కానీ బాధితురాలు ఆశను మాత్రం నానా ఇబ్బందులకు గురి చేశారు. శిరోముండనం ఘటన తర్వాత బాధితురాలు ఆశను రాజమండ్రి హోంకు తరలించారు. తన కోసం పోరాటం చేసి తనకు ధైర్యాన్ని అందించిన నర్సిపల్లి హారికను ఏవి అప్పారావు రోడ్డులోని హారిక స్వగృహంలో సోమవారం బాధితురాలు ఆశ కలిసింది. ఆమెకు అన్ని విధాల ధైర్యాన్ని అందించిన హారిక బీజేపీ నాయకుల సమక్షంలో ఆమెకు ఆర్థిక సాయం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, బీజేపీ రాజనగరం కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరగంటి సతీష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలపు సత్యసాయిరాం, యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేతిరెడ్డి ఆదిత్య, స్వర్ణ రజని, కందికొండ రమేష్, రొంగల గోపి, మన్నెం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 28న మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న మార్గాని. రాజమహేంద్రవరం రూరల్ దుర్గేష్ కు కేటాయించాలి, కడియం నుండి జనసేన శ్రేణులు పాదయాత్ర. ఐటీ అధికారుల పేరుతో దోపిడీ చేసిన వ్యక్తుల అరెస్ట్, 3.5 కిలోల బంగారం, 5 లక్షల నగదు స్వాధీనం. 2000 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేపట్టడం స్వాగతీయం, వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు 2.2 వర్షన్ ఓఎన్జీసీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ కార్యకలాపాలు. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.